అందరికీ నమస్కారం. తెలుగు నావెల్స్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కోడల కోడల కొడుకు పెళ్ళామా 24వ భాగం. రచన ఇలియాస్ జోస్న గారు. అందులో తెల్ల ఫియట్ కారు డాక్టర్ సుస్మితది, రెండవది ప్రొఫెసర్ ఆత్మారామ్ది. పవన్ డ్రాయింగ్ హాల్లోకి రాగానే అంతవరకు డాక్టర్ సుస్మిత మాట్లాడుతున్న ప్రొఫెసర్ ఆత్మ లేచి ముందుకొచ్చారు. మీకోసం అరగంట నుంచి ఎదురు చూస్తున్నాం అన్నాడు. పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను అన్నాడు పవన్ సోఫాలో వాలిపోతూ. ప్రొఫెసర్ ఆత్మ తల పంకించాడు. ఆ అమ్మాయి జాడ తెలిసిందా అడిగింది సుస్మిత. లేదు, ప్రయత్నిస్తున్నారు అన్నాడు పవన్ ముక్తసరిగా. ప్రొఫెసర్ ఆత్మ గొంతు సవరించుకున్నాడు. ఇందాకటి నుంచి నేను డాక్టర్ సుస్మిత గారు మీ అబ్బాయి గురించి చర్చించుకుంటున్నాం. మా ఇద్దరి అభిప్రాయాలు అని అతను ఏదో అనబోతూ ఉంటే చికాగ్గా అతడి మాటలకు అడ్డొచ్చాడు పవన్. ప్రొఫెసర్ ఆత్మ, ఇవి అనిరుద్ధ్ మానసిక శక్తులను గురించి చర్చలు పెట్టుకునే సమయం కాదు. నిన్న రాత్రి ఆ అమ్మాయి మా వాడి మీద దాడి చేసింది. సమయానికి నేను వచ్చి ఉండకపోతే వాడి ప్రాణాలే పోయేవి. ప్లీజ్ మీ డిస్కషన్ ఆపండి. ప్రాక్టికల్గా నాకేదైనా సహాయం చేయగలిగితే చేయండి అంతే అన్నాడు నిర్మోహమాటంగా. కొంచెం ఆగి జవాబిచ్చాడు ఆత్మ. పవన్, నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే అనిరుద్ధ్తో ఒక చిన్న ప్రయోగం చేద్దామనుకుంటున్నాను. ప్రయోగం ఏమిటి? చురుగ్గా ఆత్మకేసి చూశాడు అడిగాడు పవన్. డాక్టర్ సుస్మిత ముందుకు జరిగి కూర్చుని చెప్పింది. మొన్న రాత్రి అనిరుద్ధ్ ఒంటరిగా శ్మశానంలోకి వెళ్ళి స్నిగ్ధ ఆత్మతో మాట్లాడానని చెప్తున్నాడు. అది నిజమేనని నమ్ముతున్నారు. ప్రొఫెసర్ ఆత్మ ఇప్పుడు సియోంగ్స్ చేసి అనిరుద్ధ్ని అందరి సమక్షంలో స్నిగ్ధతో మాట్లాడిస్తూ అంటున్నారు. ఆ మాటలు విని మతిపోయినట్టయింది పవన్కి. ప్రొఫెసర్ ఆత్మకేసి అపనమ్మకంగా చూశాడు. ఏమండి, ఏమిటి మీరంటోంది అని మాత్రం అడగగలిగాడు. అవును పవన్ గారు, అనిరుద్ధ్ గురించి నేను ఏర్పరచుకున్న అభిప్రాయాలు రోజు రోజుకి బలపడుతున్నాయి. శ్మశానంలో సమాధి మీద పడుకుని తన తల్లితో మాట్లాడానని అనిరుద్ధ్ చెప్తూ ఉంటే సైకియాట్రిస్ట్గా డాక్టర్ సుస్మిత గారు నాతో ఏకీభవించడం లేదు. అనిరుద్ధ్కి డెల్యూషన్స్ వస్తున్నాయని అంటున్నారు. అలాగే ఈ విషయాల గురించి ఎన్నడూ పట్టించుకొని మీరు లోతుగా ఆలోచించకుండా ఇదంతా నాన్సెన్స్ అని కొట్టి పారేయచ్చు. కానీ ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, మీ సమస్యలకి పరిష్కారం దొరకచ్చు అన్నాడు ఆత్మ ఎంతో నెమ్మదిగా. పరిష్కారమా? అవును, మీ శ్రీమతి గారి మరణానికి నిన్న రాత్రి అనిరుద్ధ్పై జరిగిన దాడికి చాలా దగ్గర సంబంధం ఉంది. స్నిగ్ధ గారి మరణం ఏ పరిస్థితుల్లో సంభవించిందో తెలుసుకోగలిగితే జోసెఫైన్ని ఎవరు పంపించారో ఎందుకు పంపించారో తెలుసుకోవచ్చు కదా. అందుకే ఇవాళ రాత్రి 11 గంటలకి ఇక్కడే మీ ఇంట్లోనే సియోంగ్స్ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను అన్నాడు ఆత్మ. అంతలో అక్కడికి అనిరుద్ధ్ పరుగునొచ్చాడు. డాడీ చూడు, ఆంటీ నా కోసం ఎన్ని కామిక్స్ తెచ్చిపెట్టిందో అన్నాడు చేతిలోని రంగురంగుల బొమ్మల పుస్తకాలు చూపించి. గుడ్, లోపలికెళ్ళి చదువుకో అని వాడిని లోపలికి పంపించేశాడు పవన్. ముక్కుపచ్చలారని ఈ పసివాడి మీద ఒకరు హత్యా ప్రయత్నం చేస్తే మరొకరు వాడిలో ఏవో శక్తులు ఉన్నాయంటూ ప్రయోగాలు తలపెడుతున్నారు. హౌ స్ట్రేంజ్. పవన్ గారు, మీరేమీ చెప్పలేదు అన్నాడు ప్రొఫెసర్ ఆత్మ మళ్ళీ. పవన్ కొంచెం ఆలోచించాడు. ప్రొఫెసర్ ఆత్మ చెప్పినట్టుగా సియోంగ్స్ ప్రయోగం ఫలిస్తే స్నిగ్ధ గురించి సమాచారం అందుతుంది. ఆ సమాచారంతో జోసెఫైన్ జాడ కూడా తెలుసుకోవచ్చేమో. కానీ ఇలాంటివి అన్నీ ఫ్రాడ్స్ అని లోగడ విన్నాడు తను. ఒకవేళ రాత్రి చేయాలంటున్న ప్రయోగం ఫలించకపోతే తన కుటుంబ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్న ప్రొఫెసర్ ఆత్మ మళ్ళీ ముఖం చూపించాడు. దట్స్ ఇట్. ఏ విధంగా చూసినా ఇందులో నష్టమేమీ లేదు. ఓకే ప్రొఫెసర్ ఆత్మ, అలాగే చేసి చూద్దాం. నేను చేయవలసింది ఏమైనా ఉందా అడిగాడు పవన్. రాత్రి 10 గంటలకల్లా ఇక్కడ ఉంటాను నేను. అప్పుడు చెప్తాను మీరందరూ ఏం చేయాలో అన్నాడు ఆత్మ. అందరూ అంటే మీరు, డాక్టర్ సుస్మిత, మీ తల్లిగారు. చెప్పిన ప్రకారం రాత్రి 10 గంటలకు వచ్చేశాడు ప్రొఫెసర్ ఆత్మ. మరో 5 నిమిషాల్లో డాక్టర్ సుస్మిత కూడా వచ్చింది అక్కడికి. సియోంగ్స్ మీ బెడ్రూమ్లో చేద్దాం, అరగంటలో అక్కడ కొన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాను అని పవన్ అనుమతితో అతని బెడ్రూమ్లోకి వెళ్ళాడు ప్రొఫెసర్ ఆత్మ. 20 నిమిషాల తర్వాత బయటకు వచ్చి అందరినీ లోపలికి పిలిచాడు. పవన్ చేయి పట్టుకుని ఆపింది రాజేశ్వరీదేవి. ఏమిట్రా కన్నా ఇదంతా, నాకు భయంగా ఉంది. భయం దేనికమ్మా అని ఆమెకు ధైర్యం చెప్పి బెడ్రూమ్లోకి నడిచాడు పవన్. అప్పుడే స్నానం ముగించిన అనిరుద్ధ్ ప్రొఫెసర్ ఆత్మ
ఆదేశాల ప్రకారం తెల్ల లాల్చీ పైజామా వేసుకుని వచ్చాడు అక్కడికి. అదేదో ఆటకు సిద్ధమవుతున్నట్టుగా హుషారుగా ఉన్నాడు. అంకుల్, నేను రెడీ అన్నాడు. గుడ్ బాయ్ అంటూ లోపలికి రావటానికి దారిచ్చాడు ఆత్మ. గదిలో ఏర్పాట్లను విస్మయంతో చూశారు అందరూ. బీరువాలు, మంచం పక్కకు జరిపేసి గది మధ్యన పెద్ద ముగ్గు ఒకటి వేసింది. ఆ ముగ్గు మధ్య గుండ్రంగా 5 కుర్చీలు అమర్చున్నాయి. గదిలో ఒక పక్కగా పెట్టిన చిన్న మట్టి కుండలోంచి సాంబ్రాణి పొగలు పైకి లేస్తున్నాయి. అనిరుద్ని దగ్గరికి తీసుకుని అందరికీ వినపడేలా చెప్పాడు ఆత్మ. అనిరుద్ బాబు, ఇది నీ కోసం మేమందరం కలిసి చేస్తున్న పని. మమ్మీతో మాట్లాడటానికి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇక్కడే మాట్లాడుకోవచ్చు. మనం అందరం మనసులో ఆలోచనలు ఏవీ పెట్టుకోకుండా నిర్భయంగా ఈ కుర్చీల్లో కూర్చుంటాం. ఒకళ్ళ చేతులు మరొకరు వదులుగా పట్టుకుని ఒక గొలుసులా కూర్చోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులు వదిలిపెట్టకూడదు. చేతులు వదిలిపెట్టినా భయపడిపోయినా సియోంగ్స్ భంగం అవుతుంది. సరేనా అని అందరికేసి చూశాడు ప్రొఫెసర్ ఆత్మ. అందరూ కూర్చున్నాక లైట్ ఆర్పేసి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు తను. కుర్చీలో కూర్చొని తనతో తెచ్చిన టేప్ రికార్డర్ స్విచ్ నొక్కాడు. సన్నగా వాద్య సంగీతం ప్రారంభమైంది. అలాంటి విచిత్రమైన సంగీతం అంతకుముందు ఎప్పుడూ వినలేదు పవన్. టిబెట్ దేశం బౌద్ధ మత మోనాస్టరీస్కి సంబంధించిన సంగీతంలా ఉంది. అందరూ మౌనంగా ఆత్మ చెప్పినట్టుగా చేతులు పట్టుకున్నారు. పవన్కి, సుస్మితకి మధ్యన కూర్చున్న అనిరుద్ వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. 10 నిమిషాల సేపు ఎవరూ కదలలేదు, ఏమీ జరగలేదు. సంగీతం అలాగే కొనసాగుతోంది. కానీ అనిరుద్ ఆ సంగీతం పట్టించుకోవటం లేదు. అతడి మనసు అక్కడ లేదు. మాటి మాటికి శ్మశానంలోని తన తల్లి సమాధి గుర్తుకొస్తోంది. మమ్మీతో ఇక్కడ మాట్లాడగలడా తను? కానీ మమ్మీ రావాలి, మమ్మీతో మాట్లాడాలి మళ్ళీ. రాకపోతే డాడీకి తన మాటల మీద నమ్మకం పోతుంది. ఎప్పుడు పిలిచినా వస్తానంది కదా, మరి రాదే? కళ్ళు మూసుకుని మళ్ళీ మళ్ళీ పిలిచాడామని. అప్పుడు వినిపించింది అనిరుద్కి చిరుగంటల సవ్వడి. దానికి తోడుగా సోకింది మత్తెక్కించే పరిమళం. ఛాతీ నిండా ఆ పరిమళం పీల్చుకుంటూ నిద్రలోకి జారుకోవాలనుంది. అంకుల్, మమ్మీ ఇక్కడుంది అని మాత్రం అనగలిగాడు ట్రాన్స్లో ఉన్నవాళ్లాగా. అలా అంటుంటే అనిరుద్ చేపట్టుకున్న పవన్కి సన్నగా షాక్ లాంటిది తగిలింది. అనిరుద్, నా ప్రశ్నలకు జవాబు అడుగుతావా మీ మమ్మీని అడిగాడు ఆత్మ మృదువుగా. అనిరుద్ పలకలేదు. అనిరుద్ పిలిచాడు ఆత్మ మళ్ళీ, అయినా జవాబు ఇవ్వలేదు. కొంచెం కంగారుగా చీకట్లో అనిరుద్ కేసి ఓరగా చూశాడు పవన్. ఆశ్చర్యం. నోట్లోంచి తెల్లటి పొగలాంటిదేదో వెలువడుతూ ఉంటే తల ముందుకు తిప్పుతున్నాడు అనిరుద్. ఏమిటా పొగ? తెల్లటి రిబ్బన్లా ముందుకు సాగుతోంది, ఏమిటది? అంతలో విచిత్రమైన నవ్వు ఒకటి వినపడింది. ఆ నవ్వు అనిరుద్ కూర్చున్న వైపు నుంచే వినవస్తోంది. కానీ అది అనిరుద్ నవ్వు మాత్రం కాదు. అనిరుద్ నోట్లోంచి వెలువడుతున్న పొగ మరికొంచెం ముందుకు సాగి గాలిలో ఒక పల్సటి ఆకారంలా మారసాగింది. పవన్ మిగతా వాళ్ళకేసి చూశాడు. ఆ ఆకారాన్ని మిగతా వాళ్ళు గమనించినట్టు లేదు. మళ్ళీ ఆ నవ్వు వినపడింది. ఆ నవ్వులో గుండెల్ని పిండేసే బాధ మిళితమై ఉంది. ఎవరిదా నవ్వు? స్నిగ్ధ? ప్రొఫెసర్ ఆత్మ అడిగాడు అప్పుడు. ఎవరు నువ్వు అని. నవ్వు టక్కన ఆగిపోయింది. నేనెవరినో తెలియదా నీకు? అనిరుద్ బాబాకి తెలిసే. ఆ పిలుపు, ఆ పలుకు అనిరుద్ది కాదు అంటే స్నిగ్ధ ఆత్మ అనిరుద్ ద్వారా కాకుండా నేరుగా మాట్లాడుతోందా? ఒళ్ళు జలధరించింది పవన్కి. తన స్నిగ్ధ నిజంగానే ఉందా ఇక్కడ, లేక ఇదంతా ఏదైనా ట్రిక్కా? ప్రొఫెసర్ ఆత్మ అడిగాడు మళ్ళీ. నువ్వేనని నాకెలా తెలుస్తుంది? అనిరుద్ నుంచి వెంటనే జవాబు రాలేదు. అందరూ ఊపిరి బిగబట్టుకుని కూర్చున్నారు. అంతలో ఇల్లంతా మారుమోగేలా నవ్వింది విచిత్రమైన ఆ కంఠం. నేనేనని ఆమెకు కూడా తెలియదా? నేను బతికున్నంతకాలం స్నేహం నటించి నా చావుకి కారణమైన ఆ రాకాసి ఇంకా గుర్తుపట్టలేదా నన్ను? అందా కంఠం కరుగ్గా. అంతే. పవన్ చేయి వదిలిపెట్టేసి హిస్టీరియా వచ్చిందానిలా బిగ్గరగా అరవసాగింది రాజేశ్వరీదేవి. ఇక సియోంగ్స్లో విచిత్రమైన ఆ కంఠస్వరం విని రాజేశ్వరీదేవి విహ్వలమం అవ్వటంతో ఆ 5గురి మధ్య ఏర్పడిన అద్భుతమైనటువంటి వర్తులం తెగిపోయింది. ప్రొఫెసర్ ఆత్మ లేచి వెళ్ళి లైట్ స్విచ్ నొక్కాడు. రాజేశ్వరీదేవి తల అటు ఇటు ఊపుతూ ఏడుస్తూ ఉంటే ఆమె భుజం చుట్టూ చేయి వేసి లేపాడు పవన్. నెమ్మదిగా ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. రాజేశ్వరీదేవిని ఓదార్చి ఆమె గదిలో పడుకోబెట్టి 10 నిమిషాల్లో తిరిగి వచ్చాడు పవన్. తన గదిలోకి రాగానే మంచం మీద పడుకున్న అనిరుద్ధిని చూసి కంగారుగా ముందుకు నడిచాడు అతను. బబ్లు పిలిచాడు ఆర్ద్రంగా. నీరసంగా అతడి కేసు చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు అనిరుద్.
ఏమైంది బబ్లుకి అడిగాడు పవన్ అక్కడే నిలబడ్డ ప్రొఫెసర్ ఆత్మకేసి తిరిగి. నథింగ్ టు వర్రీ, అనిరుద్ధ్ కొంచెం అలసిపోయాడంతే. ఇలాంటివి సియాంగ్స్లో ఇది సహజమే. 2-3 గంటలు రెస్ట్ తీసుకుంటే చాలు, నార్మల్ అవుతాడు అన్నాడు ఆత్మ. తల పట్టుకుని అక్కడే కూర్చుండిపోయాడు పవన్. అతడు ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. అరగంట క్రితం ప్రొఫెసర్ ఆత్మ ప్రతిపాదించిన ప్రయోగంలో అయిష్టంగానే భాగం పంచుకున్నాడు తను. ప్రొఫెసర్ ఆత్మ ప్రయత్నాలు ఫలించకూడదనే కోరుకుంది తన మనస్సు. అదంతా ఫ్రాడ్ అని చూపించగలిగితే రోజు రోజుకి ఫ్యాంటసీలోకి వెళ్ళిపోతున్న అనిరుద్ధిని మళ్ళీ వాస్తవ ప్రపంచంలోకి తీసుకురావచ్చు అనిపించింది. కానీ అనూహ్యమైంది జరిగింది. చీకట్లో బబ్బులు నోట్లోంచి రిబ్బన్లాగా బయటికి సాగిన పల్సటి పొగ తన భ్రమ కాదు. ప్రొఫెసర్ ఆత్మ తరచూ చెప్పే ఎర్పోస్ ప్లాసం అంటే అదేనేమో. అంతలో ప్రొఫెసర్ ఆత్మ మళ్ళీ మాట్లాడటంతో పవన్ ఆలోచనలకు అంతరాయం కలిగింది. పవన్ గారు, మీ అమ్మగారు అలా భయపడిపోయి సర్కిల్ని త్రుంచి ఉండకపోయి ఉంటే సియోంగ్స్ నిర్విఘ్నంగా సాగి ఉండేది. నిజానికి నేను ఊహించిన దానికంటే చక్కగా ప్రారంభమైంది ఈ ప్రయోగం. ఎంతో అనుభవం ఉన్న మీడియంలాగా అనిరుద్ధ్ తన తల్లి ఆత్మను ఆకర్షించగలిగాడు. సియోంగ్స్ మరి కాసేపు మౌనం మనం కొనసాగించి ఉంటే స్నిగ్ధ గురించి చాలా విషయాలు తెలిసుండేవి అని ఆగాడు ప్రొఫెసర్ ఆత్మ. పవన్ సమాధానం చెప్పకుండా అతడి కేసు చూస్తూ కూర్చున్నాడు. అతడి మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్నాడు ఆత్మ. ఏ కుటుంబం విషయంలో హద్దులు మీరి జోక్యం కలగజేసుకుంటున్నానని, మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తానని చెప్పి ఇలాంటి ప్రయోగాలతో వేధిస్తున్నానని అనుకుంటున్నారా? అలా అయితే ప్రొఫెసర్ ఆత్మని పూర్తిగా మాట్లాడనివ్వలేదు పవన్. నో ప్రొఫెసర్ ఆత్మ, అలాంటిదేం లేదు. మీ ప్రయోగాలు నా మేధస్సుకు అందటం లేదు, నిజమే. కానీ ఇందాక ఆ కంఠస్వరం విన్నాక సియోంగ్స్ మళ్ళీ చేయాలని, వీలైతే స్నిగ్ధతో మాట్లాడాలని ఉంది అన్నాడు చెమ్మగిల్లిన కళ్ళతో. ఇక పవన్ ముఖంలోని భావాలు చూసి స్నేహంగా అతడి భుజం మీద చేయి పెట్టాడు ప్రొఫెసర్ ఆత్మ. షూర్ పవన్ గారు, 2 రోజులు ఆగి మరోసారి ప్రయత్నిద్దాం అన్నాడు. ఇందులో అనిరుద్ధికి ఎటువంటి ప్రమాదం ఉండదు కదా అడిగాడు పవన్ సందేహంగా. తల అడ్డంగా తిప్పాడు ప్రొఫెసర్ ఆత్మ. అనిరుద్ధ్కి ఎటువంటి ప్రమాదం జరగదని హామీ ఇస్తాను నేను. అనిరుద్ధ్ ప్రాణాలకి నా ప్రాణం అడ్డం. ఇక రాత్రి 1 గంటకి డోర్ బెల్ మోగితే మెలకు వచ్చింది పవన్కి. నెమ్మదిగా లేచి వెళ్ళే అంతలో మరోసారి మోగింది. అంతరాత్రి వేళ ఎవరొచ్చుంటారా అనుకుంటూ వెళ్ళి తలుపు గడియ తీశాడు పవన్. ఎదురుగా నిలబడ్డ పోలీస్ ఇన్స్పెక్టర్ని ఆశ్చర్యంగా చూశాడు అతను. పవన్ కుమార్ గారు మీరేనా అడిగాడు సబ్ ఇన్స్పెక్టర్. అవునన్నట్టుగా తల ఊపాడు పవన్. డీసీపీ మిశ్రా గారు మిమ్మల్ని అర్జెంటుగా కంట్రోల్ రూమ్కి రమ్మన్నారు. ఎందుకు అడిగాడు పవన్. ఫ్రెంచ్ అమ్మాయి జాడ తెలిసిందనుకుంటాను అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. ఆ మాట వినగానే నిద్రమత్తు వదిలినట్టు అయింది పవన్కి. మీరు బయలుదేరండి, 10 నిమిషాల్లో నేను రెడీ అయ్యి వస్తాను అన్నాడు. ఓకే, త్వరగా వచ్చేస్తారు కదా అంటూ వెనక్కి తిరిగి గేటు బయట నిలబెట్టిన మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు సబ్ ఇన్స్పెక్టర్. ఇక మరో 15 నిమిషాల్లో తన కారులో కంట్రోల్ రూమ్కి చేరుకున్నాడు పవన్. కంట్రోల్ రూమ్లోకి వెళ్ళనవసరం లేకుండానే కాంపౌండ్లోనే ఎదురొచ్చాడు డీసీపీ మిశ్రా. రండి పవన్ గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను అంటూ పవన్ని పోలీస్ జీప్ కేసి తీసుకెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు పవన్ సంగతి ఏమిటో అర్థం కాక. చెప్తాను పదండి అని జీబులో కూర్చోమని సైగ చేశాడు మిశ్రా. పవన్ కూర్చున్నాక అతడి పక్కనే కూర్చున్నాడు అతను. డ్రైవర్ జీప్ స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనిచ్చాడు. జీపు మెహదీపట్నం కేసి వెళ్తుంటే డీసీపీ మిశ్రా వైర్లెస్ సెట్లో బిజీగా ఏదో మాట్లాడుతూ కూర్చున్నాడు. అతన్ని డిస్టర్బ్ చేయకుండా బయటికి చూస్తూ కూర్చున్నాడు పవన్. ఇక దర్గా దాటుతుంటే వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్న 2 ఇన్స్పెక్టర్లు మోటార్ బైక్ మీద జీపుకు తోడయ్యారు. ఇక్కడికి దగ్గరలోనే ఉందనుకుంటా ఆ లొకేషన్ అన్నాడు మిశ్రా. అతడి మాటలు బట్టి ఏదో అనుమానం వచ్చింది పవన్కి. ఏదో అడగబోయే అంతలో ఒక మట్టి రోడ్డు దగ్గర ఆగింది జీపు. అక్కడ నిలబడ్డ ఆ అంబులెన్స్ చూసి పవన్ అనుమానం బలపడింది. జీపు దిగి మౌనంగా డీసీపీని అనుసరిస్తూ మట్టి రోడ్లో నడిచాడు తను. ఆ గతుకుల రోడ్డు పైన 50 గజాలు నడిచాక ఇన్స్పెక్టర్లు ఇద్దరూ కూడా టార్చ్ లైట్ వేసి దారి చూపిస్తుంటే ఎడమవైపు గుబురుగా పెరిగి ఉన్న తుమ్మ చెట్ల మధ్య నుంచి సన్నటి ఖాళీ బాటలో నడిచారు అందరూ. జాగ్రత్తగా రండి అని హెచ్చరిస్తూ ముందు కదిలాడు డీసీపీ మిశ్రా. అలా 5 నిమిషాలు గడిచాక ఒక మైదానంలోకి చేరారు వాళ్ళు. తుమ్మ చెట్లు తోసుకుంటూ
యువతలకొచ్చిన పవన్ ఆశ్చర్యపోయాడు. టార్చ్ లైట్ వెలిగించి పట్టుకుని ఆ మైదానంలో దేనికోసమో గాలిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్లు కొందరు, మరిద్దరు పెద్ద సైజు కుక్కలు మూడింటిని చైను వేసి పట్టుకొని నిలబడ్డారు. ఏమవుతోంది ఇక్కడ? అప్పుడు కనిపించింది పవన్కి మైదానం నడుమ వెల్లికిలా పడుకున్న ఆకారం ఒకటి, మృతదేహం. పక్కనే నిలబడ్డ ఫోటోగ్రాఫర్ల చేతుల్లోని కెమెరా ఫ్లాష్లు, బల్బులు జిగేలుమంటుంటే తెలిసింది అది ఫ్రెంచ్ అమ్మాయి జోసెఫైన్ మృతదేహం అని. శరీరం మీద నూలు పోగైనా లేకుండా పడున్న జోసెఫైన్ కేసి చూడలేక తల తిప్పుకున్నాడు పవన్. ఓ గాడ్ అన్నాడు నడక వేగం తగ్గించేసి. రండి, మీరే ఆ అమ్మాయిని గుర్తుపట్టాలి అని పిలిచాడు డీసీపీ. నెమ్మదిగా ముందుకు నడిచి మృతదేహం దగ్గరికి చేరాడు పవన్. ఫ్లాష్ లైట్లు ఉండి ఉండి మెరుస్తూ ఉంటే తెల్లటి ఆమె శరీరం మరింత తెల్లగా కనిపిస్తోంది. గోధుమ రంగు జుట్టు చెదిరి ముఖం మీద పడుతుంటే కళ్ళు నిర్జీవంగా ఆకాశం కేసి చూస్తున్నాయి. అనుమానం లేదు, ఆమె జోసెఫైనే అంటూ అప్రయత్నంగా ఆమె చేతికేసి చూసి అదిరిపడ్డాడు పవన్. జోసెఫైన్ అరచేయి నరికి వేశారు ఎవరో. అప్పటిదాకా మైదానంలో అటు ఇటు తిరుగుతున్న పోలీస్ ఆఫీసర్లు కూడా అక్కడికి వచ్చి చేరారు. సార్, ఇది చూసారా అని ఒక ఆఫీసర్ నేల మీద పడున్న జోసెఫైన్ ఛాతీ మీద పొట్ట మీద టార్చ్ లైట్ వేసి చూపించాడు. డీసీపీ మిశ్రాతో పాటు పవన్ కూడా 2 అడుగులు ముందుకు వేసి పరిశీలనగా చూశాడు. జోసెఫైన్ వక్షోజాల కింద నుంచి నాభి దాకా విచిత్రమైన గుర్తులేవో ఉన్నాయి. ఎండిన రక్తం చూస్తుంటే ఆ గుర్తులు పదునైన కత్తితో ఎవరో చెక్కి ఉంటారనిపించింది పవన్కి. పవన్, ఈ గుర్తులు ఆర్కియాలజిస్ట్గా మీకేమైనా అర్థమవుతున్నాయా అడిగాడు మిశ్రా. ఒక్క క్షణం ఆగి సందేహంగా జవాబిచ్చాడు పవన్. పాతకాలం నాటి శ్మశానాల్లా ఉన్నాయి. కొంచెం స్టడీ చేస్తే వాటి అర్థం ఏమిటో కనిపెట్టచ్చు. అయితే రేపు మీకు వీటి ఫోటోలు ఎన్లార్జీ చేయించి పంపిస్తాను. మీ స్టడీలో ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం అన్నాడు మిశ్రా. అంతలో అక్కడికి మరో పోలీస్ ఆఫీసర్ వచ్చి మిశ్రాకు సెల్యూట్ చేశాడు. సార్, పరిసరాలన్నీ గాలించేశాం. ఈ అమ్మాయి విడిచిన బట్టలు ఎక్కడా దొరకలేదు అన్నాడు. స్ట్రేంజ్, మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఈ అమ్మాయి ఒంటరిగా నడిచొచ్చినట్టు ఫుట్ ప్రింట్స్ వల్ల తెలుస్తోంది అంటున్నారు. డాగ్ స్క్వాడ్ వాళ్ళని కూడా అంతకంటే లీడ్ దొరకటం లేదు. నగ్నంగా ఆమె ఇక్కడికి వచ్చి నడిచొచ్చిందంటే నమ్మశక్యంగా లేదు అని ఒక్క క్షణం ఆగి మళ్ళీ ఇన్స్పెక్టర్ కేసు తిరిగాడు మిశ్రా. సరిగ్గా వెతికారా మీరందరూ? ఎటువంటి ఆధారం లేదా ఈ మిస్టరీకి అడిగాడు చురుగ్గా. ఉంది సార్, ప్లీజ్ నాతో రండి అని ఉత్సాహంగా మైదానం అవతల వైపున్న గుట్టకేసి దారితీశాడు ఇన్స్పెక్టర్. అతన్ని అనుసరించి బయలుదేరారు మిశ్రా పవన్. గుట్ట దగ్గర 8 అడుగులు ఎత్తున ఒక బండ దగ్గర ఆగి దాని మీద టార్చ్ లైట్ వేశాడు ఇన్స్పెక్టర్. ఆ బండ మీద ఎర్రటి సిరాతో యేసుక్రీస్తు శిలువ గీశారెవరో. సిరా కాదది, రక్తం. దీని గురించి ఏమనుకోవాలో అర్థం కావట్లేదు సార్ అన్నాడు ఇన్స్పెక్టర్. అతడి చేతిలోంచి టార్చ్ లైట్ తీసుకుని శిలువ బొమ్మను పరిశీలించి ఆ బండ చుట్టూ ఒకసారి తిరిగి వచ్చి అన్నాడు మిశ్రా. నా అనుమానం కరెక్టే, అది జోసెఫైన్ గీసిన బొమ్మ. ఈ విచ్కల్ట్ వాళ్ళు చేయి నరికేశాక తన రక్తంతో ఈ బొమ్మ గీసింది. దీవి చనిపోయే ముందు విచ్కళ్ళు వాళ్లతో తన సంబంధం పెంచుకుని మళ్ళీ తను నమ్మిన దైవాన్ని ఆరాధించేందుకు ఆ అమ్మాయి అలా చేసి ఉంటుంది. అయినా ఆమె ఇక్కడికి వచ్చి ఎలా చేరిందో తెలియటం లేదు. ఎనీవే, డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఇవాళ రాత్రి 2 కానిస్టేబుల్స్ని అక్కడ కాపలా పెట్టండి అని ఇన్స్పెక్టర్ ఆదేశాలు ఇచ్చి అక్కడి నుంచి కదిలాడు డీసీపీ మిశ్రా. అతడితో పాటు జీబులోకి వచ్చి కూర్చున్నాడు పవన్. జీప్ స్టార్ట్ అయ్యాక నెమ్మదిగా అన్నాడు మిశ్రా. పవన్ గారు, ఈ మర్డర్ మిస్టరీ పరిశోధిస్తే చాలా విషయాలు బయటపడతాయి. ఇవాళ పొద్దున్న వైడబ్ల్యూసీఏ హాస్టల్ సెక్రటరీని కలుసుకున్నాం. జోసెఫైన్ రూమ్లో ఆ అమ్మాయి సామాన్లన్నీ సోదా చేయించినా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. చివరికి ఆ అమ్మాయి పాస్పోర్ట్ కూడా లేదు. హాస్టల్ రిజిస్ట్రేషన్లో నమోదు చేసిన వివరాలను బట్టి ఢిల్లీలో ఫ్రాన్స్ క్యాన్సులేట్ వాళ్ళు నీ ఇన్ఫర్మేషన్ పంపమని ఇవాళే మెసేజ్ పంపించాం అని ఆగాడు. అసలు జోసెఫైన్ మృతదేహం ఇక్కడ ఉందని ఎలా తెలిసింది మీకు అడిగాడు పవన్. సాయంత్రం 6 గంటల ప్రాంతాల్లో ఇటునుంచి వెళుతున్న గొర్రెల కాపరి ఒక అతను పోలీస్ స్టేషన్కి వచ్చి చుట్టుముట్టి రిపోర్ట్ చేసేట చూసొచ్చి అన్నాడు మిశ్రా యథాలాపంగా. ఇక జోసెఫైన్ని చంపిన వాళ్ళు ఆమె శరీరాన్ని ఎక్కడైనా దాచి ఉండొచ్చు లేదా పాతిపెట్టి ఉండొచ్చు అని ఏదో అనబోయాడు పవన్. అతడి మాటల్ని సగంలోనే అందుకున్నాడు మిశ్రా. కానీ అలా చేయలేదు. ఆమెని మైదానంలోకి తెచ్చి శరీరం మీద గుర్తులను చెక్కి వదిలిపెట్టిపోయాడు. బిచ్కల్డ్ వాళ్ళ రిచ్ విజువల్స్ చాలా విచిత్రంగా ఉంటాయి పవన్ గారు అని ముగించాడు.
జోసెఫ్ ఫైన్ చనిపోయి 2 రోజులైంది. ఆ రోజు రాత్రి సియోంగ్స్ చేరడానికి మళ్ళీ వచ్చాడు ప్రొఫెసర్ ఆత్మ. ఈసారి అతడితో పూర్తిగా సహకరించి గదిలో ఏర్పాట్లు చేశారు పవన్. సియోంగ్స్ ప్రారంభించే టైంకి డాక్టర్ సుస్మిత వచ్చింది. కానీ రాజేశ్వరీదేవి మాత్రం వర్తులంలో కూర్చోనని నిక్కచ్చిగా చెప్పేసింది. రాజేశ్వరీదేవి సియోంగ్స్లో పాల్గొనలేదని కొంచెం నిరుత్సాహపడ్డాడు ప్రొఫెసర్ ఆత్మ. ఆవిడ కూడా పాల్గొంటే బాగుంటుంది. మొదటిసారి సియోంగ్స్లో కూర్చున్న వ్యక్తులు అదే వరుసలో కూర్చుంటేనే అందులో ఫలితాలు బాగుంటాయి. సరే ఏం చేస్తాం, బలవంతంగా ఆవిడ కూర్చోమంటం కూడా మనకి సబబు కాదు అని రాజేశ్వరీదేవి కోసం ఉంచిన కుర్చీ జరిపేశాడు. సియోంగ్స్ ప్రారంభమైంది. 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట ప్రొఫెసర్ ఆత్మ టేప్ రికార్డర్లో పెట్టిన టిబెట్ సంగీతం కొనసాగుతూనే ఉంది. చీకట్లో అందరూ నిశ్శబ్దంగా ఈసారి ఏం చదువుతుందని ఆతృతగా కూర్చున్నారు. కానీ ఏమీ జరగలేదు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.